ఇజ్రాయెల్ స్ట్రైక్స్ అండ్ ఇరాన్ స్ట్రైక్స్కి తేడా ఏమిటో మరోసారి నిన్న ప్రపంచం చూసింది. నేను 2 స్క్రీన్ షాట్స్ని చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. ముందుగా ఇదిగోండి, ఈ ఫోటోల్లో ఉన్న వ్యక్తి పేరు అలీ మహమ్మద్ నయానీ. ఇతను నిన్న ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుండి ఇజ్రాయెల్ అమెరికాలకు ఛాలెంజ్ విసిరాడు. మీరు ఇరాన్ నుండి సర్ప్రైజ్ని చూస్తారు అని. కానీ సర్ప్రైజింగ్ ఏమిటి అంటే, అలా అన్న కొద్దిసేపటికే ఇజ్రాయిల్ ఒక ఎయిర్ స్ట్రైక్స్తో ఇతడినే లేపేసింది. దీనికి రివెంజ్గా ఇరాన్ ఇజ్రాయెల్ పైన చేసే దాడులు ఎలా ఉంటున్నాయి అంటే, నేను ఒక చిన్న వీడియో క్లిప్ని ఇక్కడ ఇచ్చాను చూడండి. ఈ కనబడుతున్నవి ప్రజల నివాసాలు. అది ఒక కాలనీ. ఇలా కాలనీ మధ్యలోనే బాంబింగ్ చేసింది ఇరాన్ ఇలా తనకంటూ ఒక కరెక్ట్ లక్ష్యం లేకుండా దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ మాత్రం ఒక వ్యక్తిని కూడా కరెక్ట్ గా టార్గెట్ చేసి లేపేస్తోంది. విస్మయం కలిగించే విషయం ఏమిటి అంటే, నిన్న ఇరాన్కి చెందిన ఈ జనరల్ మహమ్మద్ అలీ నయానీ, ఇతను ఒక ఐఆర్జీసీ స్పోక్స్ పర్సన్. ఐఆర్జీసీ అంటే ఇరాన్ ప్రధాన మిలిటరీ విభాగం, ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటారు. దీనికి సంబంధించిన ఈయన నిన్న ఇజ్రాయెల్కి సవాల్గా మాట్లాడాడు. ఇజ్రాయెల్ అమెరికాలతో ఓవైపు మేము యుద్ధం చేస్తున్నప్పటికీ మరోవైపు మేము మా మిసైల్స్ ఇండస్ట్రీని ఆపలేదు. ఈ వ్యవస్థ అంతకు క్రితం కంటే కూడా అత్యున్నత స్థాయికి చేరింది. ఇంత ఘర్షణలో కూడా మేము ఉత్పత్తి చేస్తున్నాం. మిసైల్స్ ని, బాంబింగ్ వ్యవస్థని ఉత్పత్తి చేస్తున్నాం. మా వద్ద సుదీర్ఘకాలం దాకా యుద్ధం చేయడానికి సరిపోయిన వెపన్స్ ఇంకా చాలా ఉన్నాయి. యుద్ధం కొనసాగే కొద్దీ మా మిసైల్స్ ఇండస్ట్రీ మరింత పెద్ద సంఖ్యలో తయారు చేస్తుంది వీటిని. మాకు ఆయుధాల లోటు ఎప్పుడూ కూడా ఏర్పడదు అంటూ మాట్లాడాడు. ఇలా నయానీ అనే ఈ స్పోక్స్ పర్సన్ కూడా మొన్న కరామీ అనే జనరల్ మాట్లాడినట్టుగానే మాట్లాడాడు. మొన్న 3 రోజులకు ముందు ఐఆర్జీసీ కమాండర్ మహమ్మద్ కరామీ అనే అతడు కూడా ఇలానే నెతన్యాహును వేటాడతాం, లేపేసి తీరుతాం అని ఓ డైలాగ్తో చెప్పాడు. అలా చెప్పిన 2 గంటలలోనే అతడిని మిసైల్తో లేపేసింది ఇజ్రాయెల్. ఇందుకు సంబంధించి కూడా మనం గత వీడియోలో చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ మహమ్మద్ అలీ నయానీ కూడా ఈ విధంగా డైలాగులు చెప్పిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ ఇతడిని లేపేసింది. ఇజ్రాయెల్ ఇలా కీలక వ్యక్తులను లేపడంలో ఎక్స్పర్ట్. ఇతను ఇప్పుడు ఈ విధంగా ఎందుకు డైలాగులు చెప్పాడు అంటే, ఇంతకు క్రితం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ పూర్తిగా నాశనం అయినట్టే లెక్క, దాని న్యూక్లియర్ సైట్స్ అన్నింటినీ నాశనం చేశాం, దాని డిఫెన్స్ వ్యవస్థలను అన్నింటినీ నాశనం చేశాం, కీలక వ్యక్తులందరినీ లేపేశాం, అసలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి ఇరానులో ఒక అధికారే మిగిలిలేడు అంటూ మాట్లాడాడు. అతని మాటల తర్వాత ఇతను ఈ విధంగా స్పందించాడు. 20వ తేదీ తెల్లవారుజామున ఒక బీభత్సమైన ఎయిర్ స్ట్రైక్స్తో ఇతడిని టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ ఈ న్యూస్ని స్వయంగా ప్రకటించింది. అమెరికన్ జియోనిస్ట్ సైడ్ అటాక్స్లో మా బ్రిగేడియర్ జనరల్ అండ్ స్పోక్స్ పర్సన్ మరణించాడు అంటూ ప్రకటించింది. విచిత్రం ఏమిటి అంటే, ఈసారి ముందుగా ఇతడి అసాసినేషన్ ని గురించి ఇజ్రాయెల్ అమెరికాల నుండి ప్రకటన రావడానికి ముందుగానే ఐఆర్జీసీ ఈ ప్రకటన చేసింది, తమ బ్రిగేడియర్ జనరల్ పోయాడు అంటూ. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పైన ఇజ్రాయెల్ వరుసపెట్టి దాడులు చేస్తోంది. రాజధానిలోని అనేక ప్రభుత్వ, మిలిటరీ, ఇంటెలిజెన్స్ లాంటి కీలకమైన స్థావరాలను ఎంపిక చేసుకుని స్ట్రైక్స్ చేస్తోంది. నిన్న ఉదయం కూడా ఇజ్రాయెల్ ఈ విధంగానే దాడులు చేసింది. దాడులు చేయబోతున్న విషయాన్ని ఇజ్రాయెల్ ముందుగానే ప్రకటించింది కూడా. టెహ్రాన్ ఈస్ట్ అండ్ సెంట్రల్ ఏరియాల్లో స్ట్రైక్స్ చేసింది. ఐఆర్జీసీకి చెందిన బసీజ్ కమాండ్ సెంటర్ని ఇందులో భాగంగా టార్గెట్ చేసింది. ఈ టార్గెట్లోనే నయానీ చనిపోయాడు. బసీజ్ కమాండ్ ఫోర్స్ ఇరాన్ గార్డ్ కార్ప్స్లో ఒక ముఖ్యమైన బ్రాంచ్, పారామిలిటరీ మిలీషియా గ్రూపు ఇది. 1979లో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశంతో ఇది స్థాపించబడింది. 1980-1988ల మధ్య 8 ఏళ్లు ఇరాన్, ఇరాకులకు మధ్య యుద్ధం జరిగింది. అలా జరిగినప్పుడు కొందరు వాలంటీర్లను ఇరాన్ సేకరించి ఫ్రంట్ లైన్లో ఉపయోగించింది. వారే బసీజ్ కమాండ్గా మారారు. వీరు 4,50,000 మంది దాకా ఇప్పుడు ఉంటారు. రిజర్వ్స్తో కలిపి 1 మిలియన్ వరకు ఉండొచ్చు. ప్రతి ఊరు, ప్రతి నగరం, స్కూల్స్, యూనివర్సిటీ, వర్క్ ప్లేస్లలో ఈ బసీజ్ యూనిట్స్ ఉంటాయి. ఇది ఐఆర్జీసీ కింద ఉంటుంది. దీని కమాండర్కి కూడా ఐఆర్జీసీ బ్రిగేడియర్ జనరల్ స్థాయి ఉంటుంది. ఆ స్థాయి అధికారాలు ఉంటాయి. ప్రజల్లోని అసంతృప్తిని అణిచివేయడం, ప్రొటెస్టులు, తిరుగుబాట్లు అణిచివేయడం, హిజాబ్ రూల్స్, డ్రెస్ కోడ్, సోషల్ బిహేవియర్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం, పార్కులు, స్ట్రీట్స్ ఇంకా ఇలాంటి ఇతర ప్రాంతాలలో ప్రజలను చెక్ చేసి మతపరమైన నిబంధనలను అనుసరిస్తున్నారా లేదా చెక్ చేసి, చేయకపోతే వారికి మరణశిక్షలతో సహా వివిధ శిక్షలు విధించడం ఈ బసీజ్ కమాండ్ చేస్తుంటుంది. ఇస్లామిక్ రెవల్యూషన్ యొక్క గోల్స్ ని ఇది ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఇందుకోసం యువతను రిక్రూట్ చేస్తూ ఉంటుంది. ఇలా ఈ బసీజ్ కమాండ్ అనేది ఇరాన్లో అధికారిక మతోన్మాద మిలిటరీ గ్రూప్ అని అర్థం. వీరు అధికారికంగా, మతపరంగా
ఇతరత్రాలను అణచివేస్తూ ఉంటారు. చాలా తీవ్రమైన మిలిటరీ ఇది. ఇరాన్లో జరిగిన తిరుగుబాట్లను భయంకరంగా హింసాత్మకంగా అణిచివేయడంలో వీరి పాత్రే ముఖ్యమైనది. వీరు ఇరాన్కి యుద్ధం ఎదురైతే ఐఆర్జీసీ వైపు నుండి పోరాడతారు. అందుకే ఇజ్రాయెల్ కీలకమైన ఈ బసీజ్ కమాండ్ సెంటర్స్ పైన, వారి ఆఫీసుల పైన, అధికారుల పైన వరుసబెట్టి దాడులు చేస్తోంది, లేపేస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు మరొక ఉన్నత అధికారి బ్రిగేడియర్ జనరల్ అలీ నయానీ అనే వాడిని లేపేసింది. ఇతడిని ఇజ్రాయెల్ లేపేసిన తీరు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఈ నయానీ ఐఆర్జీసీ సెంట్రల్ కమాండ్కి సంబంధించిన ఒక బిల్డింగ్లో ఉన్నాడు. అక్కడి నుండి ఇతడు మాట్లాడాడు. బెంజమిన్ నెతన్యాహు మాట్లాడిన మాటలకి రిప్లైగా ఇతడు మాట్లాడాడు. బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ పూర్తిగా దాదాపుగా నాశనమైనట్టే, అక్కడి అధికారులందరినీ లేపేశాం, కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి కూడా అక్కడ ఎవరు లేరు, అక్కడి న్యూక్లియర్ సెంటర్స్ అన్నింటినీ నాశనం చేశాం అంటూ చాలా మాట్లాడాడు. ఆయన మాటలకి రిప్లైగా ఈ బిల్డింగ్ నుండి ఇతడు మాట్లాడాడు. ఇజ్రాయెల్ అంతకు ముందు నుండే ఇతడిని ట్రాక్ చేస్తూ ఉంది. ఇతనేమో తాను సేఫ్ లొకేషన్లోనే, తన దేశంలోనే, తన నగరంలోనే, తమ బసీజ్ కమాండ్ సెంటర్ బిల్డింగ్ లోనే ఉన్నాను, ఇక్కడి నుండే కదా నేను డైలాగ్స్ చెప్తున్నాను అనుకుని డైలాగ్స్ చెప్పాడు. కానీ అతను అలా డైలాగ్స్ చెప్పడం వల్ల అతను యాక్టివేట్ అయ్యాడు. అతడి ఉనికిని ఇజ్రాయెల్ ట్రాకింగ్ సిస్టమ్ వెంటనే గుర్తించింది. ఇతను బసీజ్ కమాండ్ సెంటర్ కి చెందిన బిల్డింగ్ లో ఉన్నాడు అని పర్టిక్యులర్ లొకేషన్ ట్రాక్ చేసింది. దాంతో వెంటనే ఆ లొకేషన్ పైన మిసైల్స్ ను ప్రయోగించింది ఇజ్రాయెల్. లేజర్ గైడెడ్ లేదా జీపీఎస్ గైడెడ్ మిసైల్స్ ని, బాంబ్స్ ని వేసి లేపేసింది. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ ఆపరేషన్ చేసింది. సో ఈ విధంగా అలీ నయానీ కూడా కొన్ని డైలాగులు చెప్పిన తర్వాత కొద్దిసేపటికే అసాసినేట్ అయ్యాడు. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ అంటే కేవలం కొన్ని సెకండ్లలోనే స్పందించడం. శాటిలైట్ ఇమేజెస్, డ్రోన్ వీడియోలు, సిగ్నల్ ఇంటెలిజెన్స్ అంటే ఫోన్ కాల్స్, రేడియో కమ్యూనికేషన్స్ లాంటివి. తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫార్మర్స్ వ్యవస్థ, ఇంకా రాడార్, ఎలక్ట్రానిక్ సిగ్నల్స్, సివిలియన్ ఫోన్ డేటాల లాంటివి. ఇలాంటివన్నింటినీ సేకరించి ఈ డేటాను ఏఐ సాఫ్ట్వేర్స్ లేదా ఇతరత్ర సాఫ్ట్వేర్స్తో ఇంటెలిజెన్స్ సెంటర్స్లో తక్షణం అనలైజ్ చేసి టార్గెట్ లొకేషను, మూమెంటు, టైమింగ్ కన్ఫర్మ్ చేస్తారు. దీనినే రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ అంటారు. టార్గెట్ మూవ్ అవుతూ ఉంటే, అంటే కార్లో మూవ్ అవుతూ ఉండడం, బిల్డింగ్ టు బిల్డింగ్ మారడం, బిల్డింగ్ లో ఒక రూమ్ నుండి మరొక రూమ్ లోకి మారడం, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మారడం లాంటి వాటిని సెకండ్లలో డిసైడ్ చేసి, క్యాలిక్యులేట్ చేసి స్ట్రైక్స్ ని డిసైడ్ చేయడాన్నే రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇజ్రాయెల్ ఈ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ లో సుపీరియర్ అని మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు కదా. ఒక్కొక్క టార్గెట్ ని క్యాలిక్యులేటెడ్ గా లేపేయడంతో ఇది ప్రూవ్ అవుతోంది. ఆపరేషన్ సింధూర్ లో భారత్ కూడా ఇలానే టార్గెట్స్ ని చాలా యాక్యురేట్ గా, క్యాలిక్యులేటెడ్ గా లేపేసింది. సో భారత్ ఇంటెలిజెన్స్ అండ్ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ కూడా ఇప్పుడు టాప్ లెవెల్లో ఉంది అనుకోవచ్చు. ఇరాన్ మాత్రం రష్యా అండ్ చైనాల యొక్క టెక్నాలజీ సాయంతో కొన్ని స్ట్రైక్స్ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ లాగానే చేస్తున్నా ఇజ్రాయెల్ ముందు ఇవి పనికిరావు. ఇరాన్ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ కి బదులు హౌతీలు, హిజ్బుల్లాలు, హమాస్ లాంటి మతోన్మాద ఉగ్రవాద బ్యాచ్లపై ఆధారపడింది. అందుకే దెబ్బతింటోంది. ఇరాన్ ఇలా ఉగ్రవాద బ్యాచ్లతో గల్ఫ్ ని, ఇజ్రాయెల్ ని క్యాప్చర్ చేయాలి అనుకుంది కాబట్టే ఇప్పుడు ఈ గతి పట్టింది. ఒక్కొక్క కీలక అధికారులు లేచిపోతున్నారు. కనీసం మీడియా ముందు నోరు విప్పడానికి కూడా ఒక్కరూ లేకుండా పోతున్నారు. ఇరాన్ ఇలా ఉగ్రవాదంతో ముందుకు వెళ్లాలని, ఇజ్రాయెల్ ఏమో టెక్నాలజీతో ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్కి డిఫరెన్స్ ఇది. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.